వచ్చేసిన మనం మంచి ముచ్చట చెప్పుకుందాం కానీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డ్రగ్స్ అలవాటు ఒప్పుకున్న పూరి షాన్ రోజులైతుందట మానేసి. ట్రాఫిక్ పాఠాలు చెప్పిన బన్నీ వీళ్ళు పాటిస్తారో ఇన్నయన్ని. తగ్గింది స్కూల్ బ్యాగుల మోత, ఫీజులకు కూడా పెడితే బాగుండు కోత. శ్రీమంతుల షికారికి సత్తి. आज का रात ये घर पूरा चोरी करके आता हूँ, तुम इधर से जाओ पहले. అవుగని మీకు సూపర్ సినిమా యాదుకుందా? అట్లా ఆలితోని బ్రహ్మానంద నిజాలు కక్కిస్తాడు కదా, మస్తు ఉంటది కదా ఆ సీను. చేతులకు చెంపలకు మిషన్లు పెడతాడు. అవద్దం చెప్తే ఓయ్ ఓయ్ అని సౌండ్ వస్తుంది, నిజం చెప్తే ఆల్ రైట్ అని అంటది కదా. మొత్తానికైతే నిజం కక్కిస్తాడు. సినిమాలో అంత మంచి సీన్ని రక్తి కట్టించింది ఎవరనుకుంటారు? డైరెక్టర్ పూరి జగన్నాథ్ అన్న. ఆయనకు కూడా సేమ్ అట్లనే జరిగింది అలా, కాకుంటే మిషన్లు లేవు. మొత్తానికైతే పూరి జగన్నాథ్ అని ఒప్పుకున్నాడట, నేను కలమ్మ తల్లి మత్తు బిడ్డనే అని. కాకుంటే ఇప్పుడు వీలుస్తలేడట. వాన్నప్పుడు పట్టుకోలేదు కానీ మత్తు మానేసినాక గిప్పుడెందుకు పిలిచిండ్రు అని రివర్స్ క్వశ్చన్ వేసిండట పోలీసులను. పొద్దుగాల 10 గంటలకు సురువు చేసిన ప్రశ్న జవాబుల కార్యం 8 గంటలకు మీదనే నడిచింది. డ్రగ్స్ దందా చేస్తున్న కెల్విన్ గాడు నాకు పబ్బుల పరిచయం అని చెప్పిండట. సినిమాలో ఇంటర్వెల్ ఇచ్చినట్టే సార్కి లంచ్ బెల్ ఇచ్చిర్రు నడిమిట్లా. తిన్నాక మళ్ళా కూర్చుండ్రు. ఇంకా ఏ హీరోలు డ్రగ్స్ వాడుతుండ్రు, ఎప్పటి సంది వాడుతుర్రు, వాళ్ళకి ఎవరు సప్లై చేస్తుండ్రు అని అడిగిండ్రట పోలీసు వాళ్ళు. లోపటి ఇట్లా జరుగుతూ ఉంటే ఇక బయట పూరి సార్ కొడుకు ఆకాష్తోని అందమైన సెల్ఫీలకు ఎగబడ్డారు కానిస్టేబుల్. తమ్ముడు సాయిరామ్ని కూడా ఇడిచిపెట్టలే. ఒక్క పారే 2 సెలబ్రిటీలతోని సెల్ఫీ దిగే ఛాన్స్ వస్తే పోలీసు వాళ్ళు నూకుంటారా? ఇక రేపు హీరోయిన్ చార్మి మేడాన్ని ఇట్లనే ఇంటర్వ్యూ చేస్తారట. కాకుంటే ఆమె ఇళ్ళ తానికి రాదు, లేడీ కాబట్టి పోలీసు వాళ్ళే వాళ్ళ ఇంటికి పోతారు. హలో ఆ మామ ఏడున్నావురా? అరే నేను ఇప్పుడే చిల్డు బిల్లు తెచ్చిండ్రా. ఆ సంతగాడు చారిగాడు ఒకటే దూపా అంటుర్రు. నువ్వైతే జల్దినరా. ఏందిరా నువ్వు ఆల్రెడీ బీరు గుంజినవా? తాగితే ఏమవుతుంది ఒక బీరుకు? మాతో సిట్టింగ్ పెట్టినంత ఎంజాయ్ చేస్తుందారా? డబ్బున బండేసుకొని రా నా మాటను అని ఫోన్ కొడతాడు. మొదలు మనోనికి పెద్దగా ఇంట్రెస్ట్ లేకున్నా సిట్టింగు మంచింగు అనగానే మందు దూపై బండెక్కి రుయ్యి ఉరికేస్తాడు. ఓ నెత్తికి షిప్ ఉండదు, సిగ్నల్ పడ్డదన్న సోయే ఉండదు. ఇక ఇట్లా కావద్దనే ఒక మంచి పని చేసిండ్రు. పట్నం పోరాలకు ట్రాఫిక్ రూల్స్ మీద మీటింగ్ పెట్టిండ్రు పోలీసు వాళ్ళు. మరి వీళ్ళు చెప్తే వాళ్ళని వింటారా? గోడలకు చెప్పుకున్నట్టే. ఆగో గందుకే సినిమాలను పట్టుకొచ్చిర్రు ట్రాఫిక్ పాఠాలు చెప్పమని. మోదాలు బన్నీ చెప్పిండు. డెఫినెట్లీ డ్రింక్ చేయొద్దని మాత్రం నేను చెప్పను. బికాస్ ఎప్పుడో సరదాగా వస్తాం, ఏదో కొత్త బీర్ వచ్చిందని తెలుస్తుంది, ట్రై చేయాలని ఎవరు అంటారు. యా ఓకే, ఆడేమో రే రారా బావా బీర్ చల్లారిపోతుంది. పోరగాళ్ళకు మస్తు నచ్చొచ్చు ఈ మందు పాఠం. ఈ వెనక సిరి అస్సలు పాఠం చెప్పిండు. మన స్టీరింగ్ మనం పట్టుకున్నప్పుడు అవతల వాళ్ళ లైఫ్ మన చేతిలో ఉంది. వారే వా మస్తు చెప్పినవన్నా. తాగి బండెక్కటోళ్ళ కోసం ఒక తొవ్వ కూడా చూపించిండు మందిపానాలు మింగకుంటా. ఇఫ్ యూ రియలీ వాంట్ టు రిస్క్ యువర్ వైఫ్, ఇక్కడ నుంచి అక్కడ రోప్ కట్టుకో, నువ్వు ఒక్కడే నడు, నువ్వు ఒక్కడే పడు, నీ లైఫ్ నువ్వు రిస్క్ చేసుకో. లేదా నువ్వు నడు, నువ్వు నడిస్తే నీ లైఫ్ నువ్వు రిస్క్ చేసుకొని నువ్వు హీరోజం. అంతేగాని అవతల లైఫ్ ఆడుకోవటంలో హీరోజం లేదు. ఇంకేమన్నా ఉన్నదా చెప్పేది? సో సభ్య సమాజం నా మెసేజ్ చెప్పాను. సినిమాలల్లా చిత్ర విచిత్రమైన ఏషాలు కట్టించే రాజమౌళి సారు తాగినోళ్ళ డబల్ యాక్షన్ గురించి సినిమా కథ లెక్కనే చెప్పిండు. 2 బీర్లో 2 పెగ్లో తాగిన తర్వాత బండెక్కితే మనలోంచి రెండోడు బయటకు వస్తాడు, అపరిచితుడు బయటకు వస్తాడు. బయటకు వచ్చి నేను నువ్వే ఒకటే అంటాడు. కానీ బ్రెయిన్ మాత్రం మంది, మజిల్ యాక్షన్స్ అన్ని వాడి మనం చెప్తాం స్లోగా వెళ్ళరా అంతా కంట్రోల్లో ఉందని ఒకటి చెప్తా ఉంటాడు. ఏం పర్లేదు స్పీడ్గా వెళ్ళిపోవచ్చు అని రెండోడు చెప్తా ఉంటాడు. గా అపరిచితుణ్ణి కంట్రోల్లో పెట్టాలన్నట్టు. మీరెన్ని చెప్తే ఏముంది సార్లు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపిండో తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలల్లా ఆవ గింజంతా రోడ్ల మీద ఎందుకు పానాలు పోతున్నాయో ఆలోచిస్తే ఎంతో మంది బతుకుదురు, ఎంతో మందిని బతకనిదురు. వామ్మో చూస్తున్నారు కదా ఆనలు ఏ రేంజ్ లో కొడుతున్నాయో.
పాతిండ్లు పెంకుటిండ్లు రేకులిండ్లలో ఉండేటోళ్ళు జర పైలం కూడుర్రి. పొక్కలు బట్టి నీళ్ళు కారుతాయి కదా, వంట గిన్నెలు బట్టి నీళ్ళు పడుతుందికే అయిపోతుంది. ఇక ఇల్లంతా పదన అవుతుంది. పొయ్యి ముట్టిద్దామన్న పెద్ద పరిశానే. ఏమన్నా మరమ్మతులుంటే ఇప్పుడే జల్దీని చేపించుకోర్రి, లేకుంటే రేపు ఇంకా సంపి కొట్టొచ్చినట్టు ఆనలు, అప్పుడు కష్టమవుతుంది కదా. కానీ పాతిండ్లకే కాదు, కొత్త ఘటనవి కూడా కొన్ని ఇట్లనే ఉన్నాయట. మరి అర్రర్రే ఏం ఆనలు దంచుతున్నాయి. పట్నమంతా చిత్తడైంది. రోడ్ల పరిస్థితి, ట్రాఫిక్ జామ్ల గురించి అయితే ఎంత చెప్పినా తక్కువనే. ఊర్ల పొంట వాగులు, చెర్లు, కుంటలు పొంగుతున్నాయి. ఆంధ్రలో కూడా గట్టిగానే పడుతున్నాయి ఆనలు. ఉత్తరాంధ్ర దిక్కు అంత ఆగమాగమైంది. పబ్లిక్ ను మంచి తావుకు పంపిస్తుండ్రు. ఇక ఆనలకు ఆంధ్ర సచివాలయం గోడలు నిమ్మిచ్చినాయి. ఒక తాన్నైతే ఇంతింత మందం పెచ్చులు ఊడిపోయినాయి. బట్ట ముంచుడు బాకిట్ల నింపుని నడిచింది మొత్తం. ఇప్పుడు ఒక ముఖ్య గమనిక. ఈ వార్త చూసిన తర్వాత మీకు కూడా ఇలాంటి సమస్య ఉంటే ఇంకో నిరసన తెలుపుండ్రి. అంతేగాని మీరు కూడా ఇలా చేయొద్దు. కాపీ నిరసనలు, కాపీ ధర్నాలు కాకుండా కొత్తగా ఆలోచన చేయండి. ఇలాంటి నిరసన వార్తలు మల్లోపారి తీన్మార్లో వేసేది లేదని అందరికీ తెలియజేస్తున్నాం. ఇగో గిది మెదక్ జిల్లా చిన్నశంకరంపేట సర్కార్ బడి. ఇక క్లాస్ రూమ్ లకు పోదాం పాండ్రి. అగో మేడం ఏంది నెత్తికి హెల్మెట్ పెట్టుకున్నది, అట్లనే పాఠాలు చెప్తుంది. టీచర్ అమ్మలంతా నెత్తిలోకి హెల్మెట్లు పెట్టిండ్రు కదా. ఏం లేదుల్లా, ఇది పాత బడి. ఆన మూసుర్లకు చెత్తు పుచ్చిపోతాంది. ఆయంత మీద పడగల్లా అని ఓ ఉపాయం చేసిండ్రు. ఆన లేనప్పుడు బయట చెట్ల కింద పాఠాలు చెప్తుండ్రు. ఈడికి ముద్దుగానే ఉన్నది గాని టీచర్ అమ్మలు హెల్మెట్లు పెట్టుకోగానే అయిపోతుందా? ఇక మరి పోరల సంగతి ఏంది? అరే మొన్న తీన్మార్లా ఈసంటిదే ఒక వార్త చూపించినాం కదా. నెత్తికి షిప్పలు పెట్టుకొని ఆఫీస్లో పని చేస్తున్నది. ఈ వార్త చూసిన మనోళ్ళు కూడా గదే ఫాలో అయినట్టున్నారు. మీ కాపీ నిరసనతోని కొత్త బిల్డింగ్ ఎప్పుడు కట్టిస్తారో గాని మొదలు మాకు హెల్మెట్లు కొనియమని పిల్లలు ఎంటబడగల్లా. ఎవలాలు ఏమో సామానం తెచ్చేస్తుర్రు, చీకట్ల ముఖం కనిపించకుండా తిరుగుతున్నావేంది? ఈ ఎల్ల రాత్రి పుణ్యానికి రాత్రి సామాన్లన్నీ ఎత్తుకపోయే రాత్రి. ఏమ్రో నువ్వు బుగులు పడితే నేను గజగజా వణికిపోనికి నేనేమన్నా బుడ్డ పిల్లనారా? కేల్ కథం చేస్తా బిడ్డ. ఒరే సత్తిగా, ఇది నువ్వే కదా ఇట్లా బుగులు పట్టించేది? నువ్వే, నాకు తెలుసు. हमारा नेम सत्ती नहीं, आज का रात ये घर पूरा चोरी करके आता हूँ, तुम इधर से जाओ पहले. నువ్వు మా సత్తిగానివే కుత్కే మార్చి మాట్లాడితే నేను గుర్తుపట్ట అనుకుంటున్నావా? ఓ పర్ లైట్ ఆన్ చేయి ఇంకా కావాలంటే. అబ్బా ఎట్లా గుర్తుపట్టినావాక? పోలీసు వాళ్ళే గుర్తుపట్టలేకపోతున్నారు. నువ్వు కుక్కాసం చూసి గుర్తుపట్టినట్టే గుర్తుపట్టినావాక. ఇటువంటి కథలు నువ్వే కదరా పడేవి. సరే గాని సత్తి, కోటు టోపీ కండ్లక గంతలేంది, ఆనకు తడవకుండా కోటేసినవా? ఓ బిత్తిరాక, ఇవి ఆనకాయడం బట్టలు అనుకుంటున్నావు? కావు, హుడ్ బట్టలు. సత్తిన్ హుడ్. బాణం పూలలు చూస్తే గుర్తుపడతలేవా బిత్తిరి మొఖం దానం? రాబిన్ హుడ్ పేరిన్నా అదే ఉన్నోళ్ళ తన పైసలు కొట్టేసి పేదోళ్ళకి పంచిస్తాడు కదా. మరి సత్తి హుడ్ ఎవర్రా? బిల్లి బిత్తిరి మొఖం దానా. మళ్ళీ నేనేం చేస్తున్నా? గదే చేస్తున్నా. మంచి కార్యం చేసేటప్పుడు కాళ్ళల్లో కట్టెలు పెట్టినట్టే చేస్తుంటావు. అంటే నువ్వు ఇప్పుడు ఇళ్ళల్లో దొంగతనం చేస్తున్నావారా? ఒరే బాబు, పోలీసు వాళ్ళకి దొరికితే మక్కిలు ఇరగొడతారేమనుకుంటున్నావు? దొరకకుంటున్నా కదా వేసాము. కోటు టోఫీ కండ్లకు బట్ట కట్టినా నేనేమో చీకట్లు ఉంటా, వాళ్ళు ఎలుగులు ఉంటారు, నన్ను గుర్తే వాతారు. ఒరే బాబు, గీ దొంగతనం చేసే బుద్ధి నీకెక్కడిదిరా? నలుగురికి తెలిస్తే ఏమో నిలువ ఉంటదా? ఏమో సత్తి ఉడ్డాడు, సత్తి ఉడ్డు. సత్తిని హుడ్ దొంగతనం చేస్తే ఇలువ పెరుగుతుంది. ఇది నా పొట్ట కోసం కాదు, నలుగురు ఫొట్టనింపనిక చేస్తున్నా. ఓ పొడా, నలుగురు కోసం దొంగతనం చేసినా నీ కోసం చేసినా దొంగనే అంటారా? అసలు ఎవరు చూసి నేర్చుకున్నావు ఇది? ఎవ్వరు తెలియదాక నాకు, నిన్ను చూసే నేర్చుకున్నా. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఈ స్కూల్కి పోయి పలకలు బల్ఫాలు ఎత్తుకొస్తుంటివి కదాక, అట్లనే నేర్చుకున్నా నేను కూడా. నేనేడా దొంగతనాలు చేసిండ్రా? ఎవరింట్లో సామాన్ తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టినా? పెద్ద లేనిపోని ఎక్కిచ్చెక్కిచ్చి చెప్తున్నావు. మళ్ళా లేకుంటే ఏంటి దాకా, నిన్ను చూసి నేర్చుకుంటే రూపాయి పావులా కూడా రాదు. బీహార్లా ఇర్ఫాన్ హుడ్ అంటాను ఉన్నాడు, ఈడనేమో సత్తిన్ హుడ్. బీహార్ లో ఇర్ఫాన్ హుడ్ ఏందిరా?
ఆయన ఎవరు నీ దోస్తా? ఆ ఇర్ఫాన్ అనేట ఆయన పెద్ద పెద్దోళ్ళ తన దొంగతనాలు చేసుకొచ్చి పేదోళ్ళ లగ్గాలు చేసి మళ్ళా సత్రాలు పెట్టి బంతి పువ్వు పెడుతున్నారు అంట అందరికి. అరే ఆయన చేస్తే నువ్వు చేస్తావారా? ఆయన ఇప్పుడు పోలీసు వాళ్ళు పట్టుకున్నారట, నువ్వెందుకు చేస్తున్నావు? నా జిందగీలు ఎట్లయినా లగ్గం అయ్యేటట్టే లేదు, అందుకే పేదోళ్ళ లగ్గాల కన్నా ఆసర అయితా. కలుసుకుంటారు కదా వాళ్ళు కూడా నన్ను. నువ్వు చేస్తావా? ఎవరి ఇంట్లో దొంగతనం చేస్తావు మరి? సిరిమాంతుల లీస్తా ఇంట్లోనే ఇట్లా గుల్గుర్లో కొడితే వచ్చింది అక్కడ పేరు. రోజు ఒక ఇంట్లో దొంగతనం చేస్తా, పేదోళ్ళకు మంచి పెడతా. ఇక సిరిమంతులు వాళ్ళ ఇంట్లో తలుపులు తెరిచి పెట్టుకుంటారు, నువ్వు వచ్చి దొంగతనం చేస్తావని. సెక్యూరిటీ ఉంటది, సీక్రెట్ కెమెరాలు ఉంటాయి, కొట్టేసి ఎవరికేం చేద్దామని నువ్వు. మళ్ళీ మా నూనె రంగయ్య కొడుకు ఆస్తి లేరు కొలువు లేరు అంట అని పిల్లనే ఖాయం అయితలేదు. బంగ్లా కట్టించి లగ్గం చేస్తా ఆ పిల్లగానికి నేను. అక్క అలమేలు గడ్డకు సూటి పెట్టి కొట్టాలన్నా ఇట్లా డబ్బకు త్వర పడుతుంది. ఒరే నాయనా, దునియాలో మస్తు మంది పేదోళ్ళు ఉన్నారా, నువ్వు ఎవరికైనా ఆసరైతావు, ఎంతకని చేస్తావు, ఎంతమందికి చేస్తావు? ముందుగా రైతులకే ఆసరైతా. ఏ రైతు కూడా అప్పుల బాధతో జీవి తీసుకోవద్దు. ఏ రైతుకు బాధ వచ్చినా కూడా సత్తిన్ హుడ్నే కలవాలి డూడ్. డ్యూల్ లేదు కీ లేదు, ఈ అమ్మ పోలీసు వాళ్ళు ఊకోర్రా పట్టుకుంటారు. సావిత్రుల తమ్ముడు సత్తిగాని పట్టుకున్నారట అంటే ఇజ్జత్ పోదారా? దొరికితే సావిత్రి తమ్ముడినే సత్తినాథ అని చెప్తా, దొరకకపోతే సత్తిన్ హుడ్. పెద్దోన్ని పేదోన్ని చేస్తా, పేదోన్ని పెద్దోన్ని చేస్తా. హలో ఏడున్నా రాట అడ్డమేనే ఉన్నారా? చక్కగా ఇడికి రా మన ఇంటికాడికి, తెలియదా? ఈడ మరుగ్గట్టి చూడు ఆన నీళ్ళు ఉంటాయా, ఆడికి చివరి వస్తా కాడికి రా, నేను వస్తా ఆడికిదా. అమ్మో నన్ను గుర్తుపడతారా, నువ్వే రా ఈడికి. రేకులీళ్ళు రేమాత్ నగర్. ఎప్పుడా? అది రేమత్ నగరారా? అడ్రస్ ఏమో జరంత తేడా కొడుతున్నది. సత్తిగా మంచిగా చెప్పా ఇల్లు ఎవరి? ఇంకెవరిల్లు మనదే. ఈ బాసాన్లు గీసాన్లు బట్టలు బొంతలు చూస్తే అర్థమైతలేదా? మన సామానే ఉండబోయి పేదోళ్ళకి మంచి పెడతా. నేను బొంద పెట్ట కదరా, ఎవడన్నా ఆడి దొంగతనం చేసుకొని మందికి పెడతాడారా? నీకేమన్నా తెలుగు ఉందా? పక్కింటి వాళ్ళు ఇంట్లో దొంగతనం చేస్తే ఉన్న సంత పనులు కూడా ఊడగొడతారు ఆయనతో. నాకు తెలివిలేరు అనుకుంటున్నావా? అందుకే బోనియం మన ఇంట్లోనే చేస్తున్నా. నీ బొంద ఉన్నోళ్ళు ఇల్లు దోసుకుంటా అని పేదోని ఇల్లు దోసుకొని మళ్ళీ పేదోనికే సాయం చేస్తావారా? ఆనే ఉండి బిడ్డ, నేను వస్తున్నావు, నీ సంగతి చూస్తా. ఆమె పిలుచుడు రాజేశం గారు కెమెరా పెట్టుడు. నీకేరా పనిలే రారా, ఇప్పుడు ఉండు నీ కెమెరా మూసేస్తా తోస్తుంది. పొద్దుగాల పోరగాళ్ళని స్కూల్కి తోలాలంటే చిన్న ఉంటాయా తిప్పలు. అరే ఇకదా తానం చేపిస్తా అని అంటే, బా మమ్మీ నిజంగా మమ్మీ నాకు జ్వరం వచ్చింది మమ్మీ, నేను వెళ్ళి స్కూల్కి పోను మమ్మీ అని ఒకడు ఏడుస్తాడు. ఇక బుజ్జమ్మనేమో, మమ్మీ నా బొజ్జ చూడు మమ్మీ, నాకు కాయ అయింది మమ్మీ, నేను వెళ్ళి స్కూల్కి పోను మమ్మీ అని మాకు చేస్తుంది. ఒకడు పోయి దోస్తు కానీ ఇంట్లో చేరుతాడు, ఇంకొకడు నేను పోను అని ఏడుపు ముఖం వేస్తాడు. ఇక అదిరికిచ్చో బుదిరికిచ్చో బడికి తోలుతాం. బడి భయం కంటే ఎక్కువ బ్యాగు భయమే ఉంటుంది కొందరు పోరగాళ్ళకు. ఈ వార్ తిన్నాక మంచి నిర్ణయం చేసిండ్రు అని సర్కార్కి ఈ ముచ్చట చెప్పిన నాకు థ్యాంక్స్ చెప్తారు పిల్లగాళ్ళు. అమ్మయ్యా, బడి కార్మికులకు బ్యాగుల బరువు నుంచి విముక్తి దొరికింది. ఏ తర్తి పోరలు ఎంత బరువు మోయాలనో ఆర్డరేసింది మన సర్కారు. ఎల్కేజీ నుంచి సెకండ్ క్లాస్ దాకా 1.5 కిలోల బరువు, 3, 4, 5 చదివేటోళ్లకు 3 కిలోల బరువు, 6, 7 తరగతులకు 4 కిలోలు, 8, 9 క్లాస్ వాళ్ళు 4.5 కిలోల బ్యాగులే మొయ్యాలి. ఇక 10వ తరగతులకు 5 కిలోలకు మించి ఉండొద్దట బ్యాగు. సర్కారీ స్కూల్ అయినా ఇంటర్నేషనల్ బడైనా బ్యాగుల బరువు ఇంతే ఉండాలిగా. రేపేం బోయిలు తెచ్చుకోవాలో ముందే చెప్పాలి సార్లు. కడమ బుక్కులు ఇంట్లో పెట్టి రావాలి. డబుల్ రూలు, 4 రూలు, క్లాస్ వర్క్ కాపీ, గైడ్లు, బోయిడ్లు, హోంవర్క్, గేమ్ వర్క్ ఏ ఉండయి. ఇంటికాంచెల్లి నీళ్ళ డబ్బాలు కూడా తెచ్చుకోవద్దు. ఈ స్కూల్ అనే మంచి ఫిల్టర్ నీళ్లు పెట్టాలిగా. మంచి పని చేసిండ్రు సార్లు. లేకుంటేంది, ఏలడంత లేని ఎల్కేజీ పోరడు 7 కిలోల బరువు మోస్తాడు. అంత బడి బాహుబలులే. ఆడరేసుడు మంచిగానే ఉన్నది గాని పాటించకుంటే బడోళ్లకు ఏం శిక్ష ఇస్తారో కూడా చెప్తే బాగుండేది. పిల్లలకు బ్యాగుల బరువు తగ్గించినట్టే తల్లిదండ్రులకు ఫీజుల బరువు కూడా తగ్గించే ఉపాయం చేయరు సార్లు, మీకు పుణ్యం ఉంటది. డ్రగ్స్ అలవాటు ఒప్పుకున్న పూరి షాన్ రోజులైతుందట మానేసి. ట్రాఫిక్ పాఠాలు చెప్పిన బన్నీ వీళ్ళు పాటిస్తారో ఇన్నయన్ని. తగ్గింది స్కూల్ బ్యాగుల మోత, ఫీజులకు కూడా పెడితే బాగుండు కోత. శ్రీమంతుల షికారికి సత్తి. आज का रात ये घर पूरा चोरी करके आता हूँ, तुम इधर से जाओ पहले.
టైం అయిపోయింది. ఇయ్యాలట్టుకుంటా మరి. టడా.